బుద్ధిమంతుడు. ద ఫ్రాగ్స్ అండ్ ద వైజ్ మ్యాన్. ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో అనేక కప్పలు నివసించేవి. అవి ఉల్లాసంగా తిరుగుతూ, ఆటలు ఆడుతూ ఆనందంగా జీవించేవి. కానీ అందులో ఇద్దరు కప్పలు, చిన్నప్ప మరియు పెద్దప్ప, చాలా ఆలస్యంగా అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు చెరువులో నీరు తగ్గిపోవడం ప్రారంభమైంది. కొన్ని కప్పలు కొత్త చెరువు కోసం వెతకాలని అనుకున్నాయి. కానీ చిన్నప్ప మరియు పెద్దప్ప ఇక్కడే ఉంటే మంచిది, కొత్త చెరువు వెతకటం అవసరం లేదు అని చెప్పాయి. అక్కడి ఓ పెద్ద బుద్ధిమంతుడు ఉండేవాడు. అతను కప్పలతో మాట్లాడుతూ, అయితే నీరు పూర్తిగా ఎండిపోయిన తరువాత మీరు ఏమి చేస్తారు అని అడిగాడు. కాని చిన్నప్ప నవ్వుతూ, ఆలోచించడం ఎందుకు, అప్పటికి చూస్తాంలే అన్నాడు. బుద్ధిమంతుడు వారిని హెచ్చరించాడు, కానీ వారు వినలేదు. ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత చెరువు పూర్తిగా ఎండిపోయింది. అప్పటికి చిన్నప్ప, పెద్దప్ప చాలా ఆలస్యంగా గ్రహించాయి. అవి ఇంకెక్కడికి వెళ్ళలేక బలహీనంగా మారిపోయాయి. మిగతా కప్పలు ముందుగా నిర్ణయం తీసుకుని కొత్త చెరువుకు వెళ్ళిపోయాయి. అవి ఆనందంగా జీవించాయి. నీతి: తగినప్పుడు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే అవకాశం కోల్పోతాం.